బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ వాడాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల ఎన్నికల్లో బ్యాలెట్ని వాడుతున్నారని చెప్పారు. భారత్లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లే వాడాలన్నారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలన్నారు. ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలన్నారు జగన్. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ మాజీ సీఎం జగన్ ట్వీట్ చర్చనీయాంశమైంది. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164, వైసీపీ 11 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ క్రమంలో ఈవీఎంల వాడకం బదులు సాంప్రదాయ రీతిలో బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలనే అంశాలు తెరపైకి వచ్చాయి. టెస్లా యజమాని ఎలాన్ మస్క్ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమంటూ కామెంట్స్ చేశారు. ఈవీఎంలపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల్లో బ్యాలెట్ని వాడుతున్నారని చెప్పారు. భారత్లోనూ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్లే వాడాలన్నారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలన్నారు. ప్రజాస్వామ్యం యొక్క నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలన్నారు జగన్. రైట్, ప్రస్తుతం ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ మరింత అగ్నికి ఆజ్యాన్ని పోసినట్లయిందని చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రమేష్, అంటే వైఎస్ జగన్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయంటే ఈవీఎంలకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాల్లోనే బ్యాలెట్ పేపర్లు వాడుతున్నారు, అలాంటిది మన దేశంలో ఈవీఎంలు ఎందుకు అన్న ఒక ఇంటెన్షన్తో ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. అసలు మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రమేష్? ఎస్ విజయ్, ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ అదైతే మరి ఈవీఎంలు వద్దు బ్యాలెట్లు ముద్దు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అది ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే గత ప్రభుత్వంలో 2019 ఎన్నికల్లో 151 సీటు సాధించినటువంటి క్రమంలో మరి ఈ మాట ఎందుకు రాలేదంటూ కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 2019 కూడా అటు టీడీపీ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తింది. ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా ఇది వారికి భిన్నమైన ఫలితాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈవీఎంల పైన కానీ అనేక ఆరోపణలు చేసేటువంటి అవకాశం అయితే
ఖచ్చితంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈవీఎంల పైన ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో కూడా ఈవీఎంలు లేవు, బ్యాలెట్లే అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఆ దశగా కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు మన భారతదేశం కూడా ఆ విధంగా అడుగులు వేయాలంటూ కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశం ఇప్పుడు ఈ రోజు కొత్తగా వచ్చిందేం కాదు విజయ్. గతంలో కూడా టీడీపీ లేవనెత్తింది, అదే విధంగా కాంగ్రెస్ లేవనెత్తినటువంటి అంశాలు అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా ఈ ఎన్నికలలో దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు కూడా ఆయన ఒక స్పష్టమైన వైఖరి అయితే తెలియచేసింది. అటు ప్రభుత్వ వర్గాల దగ్గర నుంచి కానీ, అటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వారి పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఖచ్చితంగా పార్టీ మరోసారి ఏర్పడుతుంది, మరి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఒక అంచనాలు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో కూడా అంచనాలు పూర్తిగా తారుమారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. 164 టీడీపీకి రావటం, అదేవిధంగా 21 జనసేనకి రావటం, అటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున కూడా సీట్లు రావడం, ఎన్నడూ లేని విధంగా బీజేపీకి సీట్లు రావడంలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటు మంత్రులు కానీ, అదేవిధంగా మాజీ మంత్రులు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మరి ఈవీఎంల పైన కొంత అనుమానం సందిగ్ధంగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారని చెప్పుకోవచ్చు. ఈవీఎంలని రద్దు చేయాలి, అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా వారు చేసినటువంటి కొంచెం సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ అంశం గతంలో కూడా కోర్టులో ఉన్నది. ఈ టీడీపీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది, బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు నిర్వహించాలని చెప్పి కూడా వెళ్ళినటువంటి నేపథ్యం ఈ అంశం కూడా కొంత పడకన పడినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఇది రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి, ఎందుకంటే ముందస్తుగా ఇప్పటికే దాదాపు 4-5 ఎన్నికలు ఆ ఈవీఎం లో జరిగినటువంటి నేపథ్యంలో వారికి భిన్నమైన ఫలితాలు వచ్చినప్పుడు ఇలాంటి అంశాలు లేవనెత్తినటువంటి నేపథ్యంలో ఈ కొంత పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు దేశం మొత్తం కూడా ఈవీఎంలే కొనసాగుతున్నాయి. ఎందుకంటే మొన్న ఎన్నికల కమిషనర్, కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనిపైన ఈవీఎంలు బ్యాలెటిక్స్ ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చించారు. ఎందుకంటే బ్యాలెట్ కనుక ఓట్లు ప్రక్రియ నిర్వహిస్తే కొన్ని లక్షల చెట్లని కొట్టేటువంటి అవకాశం ఉంది, పేపర్ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంతా దేశ పౌరులు కూడా గమనించాలంటూ కూడా మరి ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈవీఎంల వలన కొంత ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా సంపద కూడా ఎక్కువ కోల్పోయేటువంటి అవకాశం ఉంది, ఆర్థికంగా కూడా దేశం మరి కొంత వెనకబడేటువంటి అవకాశం ఉంది, కొంత ఖర్చు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది కూడా కేంద్ర ఎన్నికల అధికారులు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడా లేకపోతే చంద్రబాబు ట్వీట్ చేసినా గానీ ఇదే పద్ధతి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఖర్చు విషయంలో గానీ, అదేవిధంగా వర్క్ మరి సులభంగా అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈవీఎంలకు సంబంధించి ముందస్తుగా కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మరి అటు ఆ పార్టీకి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెన్సీ ఎదురుగా ఉంటారు. మరి వారు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత మరి ఈవీఎం సరిగ్గా ఉందా లేదా అంటూ కూడా ముందే చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈవీఎంలు పగలగొట్టినటువంటి సమయంలో కూడా మరి మన ఈ ఈవీఎంలు కొంత మెరుగైన రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన మాచర్ల సంఘటనలో కూడా మరి పాలవాయి గేట్ వద్ద జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టినటువంటి అంశంలో కూడా ఆయన ఆ చిప్పు ద్వారా కూడా ఎక్కడ కూడా డేటా కూడా మిస్ అవని పరిస్థితి. దీనివల్ల కొంత ఇప్పటికే సోషల్ మీడియాలో జగన్ పైన ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ట్వీట్ కానీ, అదేవిధంగా అటు మాజీ మంత్రులు చేస్తున్నటువంటి ఆరోపణల పైన కూడా సోషల్ మీడియాలో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య ప్రజలు కూడా ఈవీఎం నే స్వాగతిస్తున్నారు, బ్యాలెట్ పద్ధతి పోయి ఈవీఎంఏ బాగుంటుందంటూ కూడా సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా జగన్ చేసినటువంటి ట్వీట్ పై ఏదైతే మరి ఈయన ట్వీట్ చేయటం, అదేవిధంగా ఈవీఎంలు వద్దు, అదేవిధంగా బ్యాలెట్ ముద్దు అంటూ కూడా చేసినటువంటి నేపథ్యంలో అటు టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ రమేష్.